పెంపుడు జంతువుల ప్రేమికులు చాలా విచిత్రంగా వాటిని చూసుకుంటూ ఉంటారు. కన్న బిడ్డల్లాగా కూడా సాకుతూ ఉంటారు. అయితే ఈ పెంపుడు జంతువులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన డాగ్ షో అయితే ఇక్కడ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం నిర్వాహకులు తరుణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి మీ యొక్క ఆర్బీసీ? ఏంటి ఆర్బీసీ అంటే ఏంటి? అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు ఇటువంటి కార్యక్రమం నిర్వహించదలుచుకున్నారు? సార్ నమస్తే, నా పేరు తరుణ్ అండి. ఇప్పుడు ఆర్బీసీ రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అనే డాగ్ షో ఒకటి పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎక్కువగా డాగ్ షోస్ అనేవి మన మెట్రో సిటీస్లో ఎక్కువ, వైజాగ్ కానీ విజయవాడ, హైదరాబాద్ ఇలా ఎన్నో మెట్రో సిటీస్లోనే జరగడం మనం చూస్తూ వచ్చాం. అంటే ఎప్పుడు ఇలాంటి మెట్రో సిటీస్ ఇవే సిటీస్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మన రానున్న రోజుల్లో ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏరియాస్ చాలా ఉన్నాయి. దాంట్లో పోల్చుకుంటే మన రాజమండ్రి కూడా చాలా వరకు డెవలప్ అయిన ఏరియా సార్ ఇది. సో వై నాట్ ఇన్ రాజమండ్రి? అంటే ఇన్ని మెట్రో సిటీస్లో జరుగుతున్న షో రాజమండ్రిలో ఎందుకు జరగకూడదు అనే ఉద్దేశంతో రాజమండ్రిలో పెడదామని అనుకున్నాను సార్. ఈ విధంగా ఇప్పటి వరకు అయితే కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి, కొంతమంది స్పాన్సర్స్తో కలిసి నేను ఈ షో ఇక్కడ వరకు అయితే తీసుకురాగలిగాను. రేపు ఈ షో అనేది జరగబోతుంది. సో ఈ షో అనేది అంటే ఓన్లీ డాగ్స్కి అంటే ఇంత ప్రత్యేకత ఉందా అనుకుంటే కనుక ఉంది సార్, ప్రత్యేకత ఉంది. ఈ భూమి మీద మనుషులు ఎంతలాగా మనం జీవిస్తున్నామో వాటికి కూడా అంతే స్వేచ్ఛ ఉంది, అంతే ప్లేస్ ఉంది. సో కొన్ని ఇళ్ళల్లో అయితే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కూడా పెట్స్ని పెంచుకొని వాటిని వాళ్ళ పిల్లల్లా చూసుకున్న రోజుల్లో ఉన్నాయి సార్ ఇప్పుడు మనం. సో వాటిని ఏ విధంగా మనం చూసుకోవాలి, ఏ విధంగా చూసుకుంటే అవి మనతో ఎంత అటాచ్డ్గా ఉంటాయి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్. సో రాజమండ్రి సరౌండింగ్లో అంటే ఇది అందరూ ఏమనుకుంటారంటే, సార్ ఇలా ఈవెంట్ చేస్తే కొంతమంది మన టికెట్ సేల్ అయిపోతాయి, డబ్బులు మిగిలి చేసుకుందాం ఇలా అనుకుంటారు. బట్ వాస్తవంగా చెప్పాలంటే ఈ షో వచ్చేసరికి ఒక చారిటీ కింద, అంటే మన రాజమండ్రి సరౌండింగ్లో 20,000+ స్ట్రే డాగ్స్ ఉన్నాయండి. సో వీటన్నిటికీ కూడా చాలా మటుకు కొన్ని వ్యాక్సినేషన్స్ అయ్యి ఉన్నాయి, కొన్ని వ్యాక్సినేషన్స్ అయ్యి లేవు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ చాలా వరకు చేస్తున్నాయి సార్. బట్ కొన్ని ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, కొన్ని స్కిన్ డిసీజ్తో ఉండడం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. సో వాటికి ట్రీట్మెంట్ కోసం కానీ, మెడిసిన్ కోసం కానీ, వాటి కోసం ఉపయోగిద్దామని చెప్పేసి అనే కాజ్ కూడా మేము తీసుకొని ముందుకు వచ్చాం సార్. అయితే ఒకటి మెయిన్ మీరు చెప్పిన కాజ్ చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే స్ట్రే డాగ్స్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో కోవిడ్ సమయంలో కొంతమంది ఫుడ్ పెట్టి కొంచెం ఏదో సోషల్ మీడియాలో హల్చలైన పరిస్థితి. అయితే మీ కాన్సెప్ట్ ఈ మెయిన్ ఎటువంటి అంటే ఎంట్రీస్ ఎలా వచ్చినాయి, మీకు దీని మీద వచ్చేటువంటి ఆదరణ, అంటే మెయిన్ మీ పెట్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది చెప్పండి సార్. పెట్ ఓనర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 8:30, 9కి ఆ టైంకి ఇంటికి వచ్చి జాబ్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో స్పెండ్ చేసి పడుకుని పోయే, అంటే రెస్ట్ తీసుకుందామనే టైం కూడా లేకుండా ఉన్నారు ఇప్పుడు. సో అంటే ఏదన్నా అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనకి వైజాగ్ అనేది ఇంచుమించు అరౌండ్ 4 hours పడుతుంది టైం. అక్కడ షో జరుగుతుందంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే 4 hours, అక్కడ షో చూసుకొని మళ్ళీ వెనక రావాలంటే 4 hours పడుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడే జరుగుతుందంటే సో మనం కూడా మన పెట్స్ని తీసుకొచ్చి వెళ్ళి రావచ్చు. అంటే మనకు కూడా ఈ ఛాన్స్ దొరికింది అని చాలామంది పెట్ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలామంది వేరే ఊర్ల నుంచి, అంటే నాకు తెలిసి ఒరిస్సా, భువనేశ్వర్ అక్కడి నుంచి కూడా నాకు ఎంక్వైరీస్ వచ్చాయి, రిజిస్ట్రేషన్స్ కూడా చాలా మట్టుకు అయ్యాయి సార్. ఈవెన్ హైదరాబాద్ నుంచి అరౌండ్ ఒక 20 డాగ్స్ రిజిస్టర్ అయ్యి హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు సార్ ఇక్కడికి. ఓవరాల్గా మీరు చెప్తున్నారు ఒరిస్సా టు విశాఖ అండ్ హైదరాబాద్ అంటున్నారు. ఓవరాల్గా ఎన్ని ఎంట్రీస్ వచ్చినాయి మీకు? ఎంతమంది ఏ ప్రాంతాలు, అంటే ఈ 3 ప్రాంతాలు కాకుండా రాజమండ్రి కాకుండా ఇంకా ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? దూర ప్రాంతాల నుంచి అంటే మ్యాక్సిమం నాకు ఒరిస్సా నుంచి ఎక్కువ, హైదరాబాద్ నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయి సార్. వైజాగ్ నుంచి అరౌండ్ ఒక 30+ దాకా వస్తున్నాయి సార్. మన ఏరియా వచ్చేసరికి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, భీమవరం, నర్సీపట్నం, నెక్స్ట్ వచ్చి ఏలూరు నుంచి కూడా, ఏలూరు, వరంగల్ నుంచి కూడా వస్తున్నాయి సార్ డాగ్స్. అరౌండ్ దగ్గర 150+ అయితే రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి సార్. రేపు అంటే వచ్చి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈరోజు ఈవినింగ్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం. బట్ వాళ్ళ కోసం కూడా రేపు మధ్యాహ్నం 12 వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ మాత్రం మనం ఇస్తున్నాం సార్. ఎటువంటి అరేంజ్మెంట్స్ చేశారు సార్? అరేంజ్మెంట్స్ అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయి సార్. ఈవెన్ పెట్స్కి కూడా, అంటే ఈ సమ్మర్ సీజన్ సో దాన్ని ఉద్దేశించే మేము ఈవినింగ్ 4 o'clockకి ప్లాన్ చేసుకున్నాము. బట్ అయినా సరే వాటికి కావాల్సిన ఫుడ్, వాటికి ఒక స్టాల్ అనేది అరేంజ్ చేస్తాము. వాటర్ సప్లై, అంటే ఎన్ని డాగ్స్ వచ్చినా వాటర్ సప్లై కంపల్సరీ అన్నిటికీ కూడా ఉండడానికి చూసుకుంటా ఉన్నాం సార్.
అయితే చీఫ్ గెస్ట్గా అంటే మెయిన్ ఇప్పుడు ఛాంపియన్షిప్ అంటున్నారు, దీనికి గెస్ట్గా ఎవరు ఉంటారు, దాన్ని ఎట్లా జడ్జి చేస్తారు చెప్పండి. సరే, దీనికి జడ్జింగ్ వచ్చేటప్పటికి మన బెంగళూరు నుండి దిలీప్ గౌడ గారు, అంటే ఈయన వచ్చేసరికి ఇంటర్నేషనల్ డాగ్ హ్యాండ్లర్, ప్రొఫెషనల్ ట్రైనర్ సార్. ఈయన ఇంటర్నేషనల్లో మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్గా అవార్డు తీసుకున్న ఆయన సార్. సో ఈయన కేసీఐ ప్యాటర్న్, అంటే కేసీఐ అంటే కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ ప్యాటర్న్లో షో జరుగుతుందో అదే ప్యాటర్న్లో కేసీఐ షోకి ఏది తగ్గకుండా, ఈవెన్ 1% కూడా తగ్గకుండా ఈ షో జరుగుతుంది సార్. అంతా కూడా జెన్యూన్గా జడ్జింగ్ చేసే ముందుకెళ్తుంది సార్ షో. అయితే మనం చూసుకోవచ్చు, కేవలం మెట్రో సిటీస్కే పరిమితమైనటువంటి ఇటువంటి ఒక డాగ్ షోని 2 టైర్ సిటీస్కి కూడా పరిచయం చేయాలి. దీని ద్వారా వచ్చే ఆదాయం ఏదైనా ఉంటే దాన్ని వీధి కుక్కల సంరక్షణకు వినియోగించేందుకు కూడా ప్రణాళికలు చేస్తూ తరుణ్ గారు ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ సండే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇటు రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు సుదూర ప్రాంతాలు, అంటే తెలంగాణ, ఆంధ్రాతో పాటు ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి డాగ్స్ వచ్చి ఇక్కడ ప్రదర్శనకు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.